వెంకటకృష్ణ గారు, సార్ ఇప్పుడు ఆ పిల్లోడు కోడికత్తి సీను విషయంలో నాకున్న ఫీలింగ్ ఏంటంటే, అతను పాపం అన్యాయంగా 4.5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అండర్ ట్రయల్ గా జగన్ యొక్క స్టేట్ అండర్ ట్రైలర్ ఉన్నాడు. జనరల్ అండర్ ట్రైలర్ అంతా ఏం అటెంప్ట్ టు మర్డర్, అది కేసు అటెంప్ట్ టు మర్డరే, దాంట్లో అంతకంటే ఏం లేదు. కానీ సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అది అన్నారు. పాపం దిక్కులేరాడు కాబట్టి వాడు 4.5 ఏళ్ళు జైల్లో పెట్టారు. జగన్ ఒక్కరోజు స్టేట్మెంట్ ఇచ్చుంటే అతను బెయిల్ వచ్చి ఉండేది. తర్వాత విచారణ సంగతి తర్వాత సంగతి. జగన్ గారు ఆ విధంగా సహకరించలేదు. ఆ పిల్లోడు ఎందుకు ఎమోషన్లో ఏమీ గుర్తింపు కోసం చేశాడో, ఒక పిచ్చోళ్ళలాగా ఒక మ్యాడ్ ఫెలో చేశాడు. అది అంశం. దాన్ని రాజకీయంగా వాడుకోవటం. అతను ఒక అండర్ ట్రయల్ అంటే ఒక విక్టిమ్ కదండి. అవును, చిలకలూరుపేట బస్ దానం కేసు ఉందండి. బస్ దానం కేసులో 23 మంది చనిపోయారండి. వాళ్ళు 34 సంవత్సరాలు జైల్లో ఉంటున్నారు. 2 వ్యక్తులు, చలపతి విజయవర్ధన్ అని. వాళ్ళ విడుదల కోసం కొంతమంది మానవతా దృక్పథంతో పనిచేస్తున్నారు. దానికి తప్పే ఉందంటే అక్కడ నాకు అర్థం కాదు. వాళ్ళ విక్టిమ్స్ కదా, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. 34 సంవత్సరాలు జైల్లో ఉంటే వాళ్ళకి ఏదో పెరోల్ ఇవ్వండి అని చెప్పి కొంతమంది మానవ హక్కులకు సంబంధించిన తిరుగుతూ ఉంటారు. దానికి తప్పే ఉందాడా? అదేవిధంగా జగన్ కేసులో ఒక విక్టిమ్, ఒక దళితుడు విక్టిము, ఆ నేరంలో విక్టిమ్ అయితే ఆ విక్టిమ్ని పలకరించాడు ఏబి వెంకటేశ్వర గారు. దానికేంటి రాజకీయము? దాంట్లో ఏముంటుంది? అది మా జస్ట్ ఒక మానవ హక్కుల అసలు అది కాదండి. సింపుల్ లాజిక్ ఏంటంటే కాదు, సింపుల్ లాజిక్ ఏంటంటే ఎవరైనా మనల్ని చంపడానికి ప్రయత్నిస్తేనో, మనకు ఒక చెడు చేస్తేనో వాళ్ళు శిక్షించబడాలని మనం కోరుకుంటాం. ఈయన జైల్లో పెట్టి దానికి వాంగ్మూలం సాక్ష్యానికి వెళ్లకుండా అలా వదిలేసి కూర్చుంటే ఏమనుకోవాలి ఆయన ఉద్దేశాన్ని? పైగా దీన్ని కుట్ర అంటాడు, వీళ్ళెవరో వెళ్ళి పలకరిస్తే కుట్ర అంటాడు, పరామర్శిస్తే కుట్ర అంటాడు. నేనేమంటున్నా అంటే జగన్ వెళ్ళకపోవటం అనేది క్రిమినల్ నెగ్లిజెన్స్. అదే కదా ఉద్దేశం. వెంకటేశ్వర గారు పలకరించడం తప్పు కాదు. జగన్ వెళ్ళకపోవడం అనేది క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద వస్తుంది. అది దాని ద్వారా అతను విక్టిమైజ్ అయ్యాడు. అతను ఒక విక్టిమ్ని, ఒక దళితుడిని పలకరించాడు. తప్పే ఉంది. ఒక మానవ సంబంధాల్లో, ఒక మానవ హక్కుల ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పలకరించాడు. దాంట్లో ప్రభుత్వానికి ఏదో కుట్ర చేయబోతున్నాడు, జగన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నాడు నేను అంటున్నానండి. ఏబి వెంకటేశ్వర గారు నేనేదో స్టేట్మెంట్లో అన్నారు, అది తీసి నేను అంటున్నాను. ఒక పెద్ద ప్రజా ఉద్యమం రావాలండి. బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు, మన గఫూర్ గారు లాంటి వాళ్ళు, వివిధ పౌర సంఘాల్లో పనిచేసేవాళ్ళు, అన్ని కూడా కలిసి ఏ పార్టీ అయినా ఉండొచ్చు, రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఉండొచ్చు సార్. కాదండి, అన్ని మళ్ళీ మేమే చేయాలా? మీరేం చేయరా? అదే నేను చెప్పాను. వీళ్ళందరూ కూడా ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ అని నేనేది న్యూట్రల్ ప్లాట్ఫామ్. వాట్ ఐ వాంట్ సజెస్ట్ ఇస్ న్యూట్రల్ ప్లాట్ఫామ్. న్యూట్రల్ ప్లాట్ఫామ్ ద్వారా డిస్మాంట్లింగ్ జగన్, ఏదో నెవర్ అగైన్ కాదు, డిస్మాంట్లింగ్. ఆ డిస్మాంట్లింగ్ జగన్ చేయాలంటే ఈ నేరస్తుల్ని, ఈ దోపిడీదారుల్ని, ఈ దొంగల్ని, లేకపోతే ఈ ఫేక్ మీడియా సృష్టించే వాళ్ళని, కులాలను రెచ్చగొట్టే వాళ్ళని, మతాలను రెచ్చగొట్టే ఎక్కడికక్కడ వాళ్ళని డిస్మాంటిల్ చేస్తూ వాళ్ళని ప్రజల్లోంచి ఎక్స్క్లూడ్ చేయాలి. దానికి కూటమి ప్రభుత్వం కూడా దానికి ఒక రాజకీయ కార్యాచరణ చేయాలి. వాళ్ళకి రాజకీయ కార్యాచరణ లేకపోతే ఇలాంటి విషయాలు నెగ్లెక్ట్ చేస్తే మంచిది కాదండి. ఇది ఇప్పుడు ఫిలిప్పైన్స్లో లేకపోతే కొన్ని లాటిన్ అమెరికన్ కంట్రీస్లో నెగ్లెక్ట్ చేయడం వల్ల నేరస్తులే రాజ్యంలోకి వచ్చారు. నేరస్తులే రిపీటెడ్ ఎలక్ట్ అవుతారు. ఎవరు ఖాళీగా వ్యాక్యూమ్ ఖాళీగా ఉండదు. ఇందాక గఫూర్ గారు చెప్పారు, పొలిటికల్ వ్యాక్యూమ్ ఖాళీగా ఉండదండి, ఎటోకటి వెళ్ళాలి వరద. అందువల్ల ఈ విషయంలో పౌర సమాజం, పెద్దలు అందరూ కూడా, ఇటు రాజకీయ కూటమి కూడా డిస్మాంట్లింగ్ జగన్ ప్రోగ్రాం తీసుకోవాలి. అసలు నేను ఆలోచిస్తున్నాను, అసలు నేను ఏదో ఇంకా రాజకీయాల్లో పనిచేయాలనే ఆకాంక్ష ఉంది, కానీ నాకైతే అసలు డిస్మాంట్లింగ్ జగన్ ప్రోగ్రాం నేనే తీసుకుందామన్నది. నాకైతే తీసుకోండి. చాలా అన్యాయం, అక్రమం అండి. ప్రజాస్వామ్యానికి పనికిరాడండి అతను. ఆ వ్యవస్థ పనికిరాదండి. అది ఒక ముఠా అండి, అది దుర్మార్గమైన వ్యవస్థ అండి. అది నేను చూశాను, అనుభవించానండి. నేను ఒక్కళ్ళని కూడా చిన్న ప్రజాస్వామిక లక్షణం కూడా లేదండి దానికి. చాలా దుర్మార్గమైన వ్యవస్థ అక్కడ కొనసాగుతుంది. కొట్టండి, తిట్టండి, చంపండి, ఈ నినాదాలే, వేధించండి, ఇదే రైట్. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం.